మౌన పోరాటం మౌన పోరాటం. జానకి ఇదిగో మహేంద్ర దగ్గర ఉన్న సూటు పూట్ లాంటిదే నాకు దొరికింది. ఇదిగో చూడు. ఏమండి ఎలా ఉన్నారండి? ఏమండి ఎంత చిక్కిపోయారండి? జానక్ కూడా వచ్చిందేంటి? వాళ్ళెందుకు వచ్చారు? జానక్ వచ్చిందంటే మరి అవంతి అవంతి అయ్యో ఏమైంది మేడం? ఆహా ఏం లేదు. మీరు ఆ శారీస్ అన్ని ప్యాక్ చేయండి. ఓకే మేడం. జానకి ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేనేదో దూరంగా ఉన్నట్టు మన ఇద్దరం ఇప్పుడే కలిసినట్టు మాట్లాడుతున్నావు. అదా అది 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 మన ఇద్దరం కలిసే కదా జానకి ఇక్కడికి వచ్చాం. ఓ దుర్గా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారన్నమాట. అవునవును మనం కలిసే ఇక్కడికి వచ్చాం. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే అది ఎందుకంటే నాకు రాత్రి ఒక కల వచ్చింది. దాంట్లో నేను మీకు కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నట్టు, చాలా రోజుల తర్వాత కలిసినట్టు అనిపించింది. నేను ఇప్పటి వరకు ఆ కల్లో నుంచి బయటికే రాలేదు. ఓ అలాగా. సరే అయితే ఇదిగో ఈ సూట్ చూసావు ఎంత బాగుందో. మీరు సూట్ వేసుకుంటున్నారా? అదేంటి అలా అడుగుతున్నావు? షాపులోకి రాగానే నీకు చెప్పాను కదా. నువ్వు సరే అన్నావుగా, మళ్ళీ ఇప్పుడు ఇలా అడుగుతున్నావు ఏంటి? అంటే అది అది మీరు సూటు బూటు వేసుకుంటే బాగుంటుందని ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. నువ్వు పాలేదానివి జానకి. నీలో దుర్గమ్మ ఉన్నంత వరకు, నాకు ఈ ఆంజనేయ స్వామి ఉన్నంత వరకు మనం ఎప్పుడు ఆనందంగానే ఉంటాం. ఇప్పుడే కథ మొత్తం తెలిసిపోయేలా చేసేలా ఉంది జానకి. ఇప్పుడు అవంతి ఒక్కతే జానకిని తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చింది? దాంతో పాటు ఇంకెవరూ రాలేదా? అయ్యో ద్వారకా, ఇప్పుడు కథంతా కళ్యాణ్ రాముడు ఒక్కడికే కాదు, అసలు ఎవరికి తెలియకూడదు అనుకున్నానో వాళ్ళకే తెలిసిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నాకే అర్థం కావట్లేదే. అయ్యో ఎవరితో మాట్లాడుతుంది? అలా అయితేనే మీరు సూటు బుట్టు వేసుకోవాలి. జానకి ఇది కూడా నువ్వు ఇందాకే చెప్పేశావు. అమ్మా ఈ అత్తయ్య వెళ్ళింది, ఆ అత్తయ్య వెళ్ళింది. అక్కడ ఏం భూకంపము! ఈ అమ్మకి చూపించి తనకి నచ్చాయలేదో అడగాలి. ఇప్పుడు ద్వారకాని జానకిని చూశాడంటే వాడికి మొత్తం నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? పైగా ద్వారక జానకి దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? వాడు చూస్తే? జానకి నేను ఇప్పుడు సూట్ వేసుకుంటాను, మనిద్దరం కలిసి నాన్న ఫోన్లో ఫోటో దిగుదావా? అదేంటి అలా కొనుక్కోకుండా సూట్ వేసుకోవచ్చా? అయ్యో జానకి,
ఇక్కడ అందరూ అలాగే చేస్తున్నారు. ఒకసారి వేసుకొని అద్దంలో చూసుకొని అప్పుడు కొనుక్కుంటున్నారు. ఓ అవునా? మ్మ్. మరి లేదంటే బట్టలు సరిపోతాయిలేవో తెలివిగా, అందుకని. అయ్యో, మరి పుట్టబోయే పాపకి సరిపోతాయో లేదో? ఎవరో ఆ? ఏం లేదు ఏం లేదు ఏం లేదు. సరే సరే పద, మనం ఫోటోలు దిగుదాం. అయ్యో సారీ బాబు, పొరపాటు జరిగింది, ఏమనుకోకు. కావాలని గుద్దలేదు కదా, మీరు వెళ్ళండి. కన్నులతో చూసేవి గురువా మమ గగ మమ సగగ సగగ నిని సగగ సమమ సగగ సపప సగగ సని సగగ అమ్మా, ద్వారకా, నువ్విక్కడ? అమ్మా, ఇప్పటిదాకా అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నావు? అక్కడ చైర్మన్ తో మాట్లాడుతున్నాను. ఏ? ఏం లేదులే. ఆహా, ఆ, అమ్మా, ఈ డ్రెస్ ఎలా ఉంది? మ్మ్, దా జానకి, ఆ, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా నాన్న దగ్గర ఫోన్ తీసుకొస్తాను. ఆ. పట్టుకో. అమ్మ ఎక్కడ? చూసేవి గురువా కనులకు సొంతమౌనా కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై కను విడిపోలేవు. ఇదేంటి, అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంది? ఎటు వెళ్ళాలా అని ఆయన సాయం అడుగుతుందా? ఈ తాతయ్య కూడా నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాన్న చోటుకి వెళ్ళాడు. అమ్మో, ఇంత పెద్ద షాప్లో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడున్నారో ఎలా తెలుస్తుంది? ఎటు వెళ్ళింది? సరే, మనం ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే అక్కడ అవంత ఒక్కతే ఉంటుంది. నువ్వు వెళ్ళి తనకి తోడుగా ఉండు, నేను వచ్చేస్తాను. అలాగే అమ్మా. సరే. అమ్మా, ఉమ్, నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? ఎవరతను? ఏమ్మా, ఎవరు నువ్వు? మీ అమ్మ ఎవరు? అయ్యో సత్యంరా ఇప్పుడు.